ఓకే. ఫస్ట్ మన పరమ గురువులైన పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే విశ్వకళ్యాణ ఛానల్కి నమస్కారాలు. ఈరోజు చెప్పబోయేది కర్మ గురించి. కొందరు అంటారు కర్మలు లేకుండా చేసుకోవాలి, ఈ భూమికి వచ్చినాక ఇక్కడనే ఉడగొట్టుకొని పోవాలి, కర్మలు లేకుండా పోవాలి అని అంటారు. కర్మ లేకుండా ఉండాలని అంటే ఎవరి తరం కాదు. మళ్ళా మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలా ఎంత నువ్వు వాచి చూసి ఎంత చేసినా కానీ ₹1 వంతు పని చేస్తే అందులో 5 పైసల మందమైనా కానీ నీకు కర్మ అంటుకుంటుంది, ఎంత సత్యంగా మెదిలినా కానీ. ఈ భూమి మీదకి ప్రతి ఒక్క మానవుడు వచ్చింది ఎందుకనంటే వారి కర్మలు తీర్చుకొని వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం. కర్మలు ఒకవేళ ఈ మానవ శరీరం తీసుకొని వచ్చినాం కదా ఇక్కడికి, అప్పుడు మనం కర్మలు ఓడుకోవాలి అనుకుంటాం. కర్మలు ఓడుకోవాలనుకుంటే మానవ శరీరంతో పోతాయి కొంతవరకు, కానీ మళ్ళీ కొన్ని ఉంటాయి, మళ్ళీ వేరే జన్మెత్తుడు మళ్ళీ. అట్లాగే మనం ఏం చేయాలంటే దీనికి కర్మలు పోగొట్టుకున్న అసాధ్యం. కాకపోతే మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసుకుంటే పోతే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మంచి 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 పనులు దొరికితే మనకు మంచిగా జీవించగలుగుతాం. అంతే తప్ప కర్మలు నేను పోగొట్టుకుంటా అని ఎంత నువ్వు సత్యంగా జీవించినా కానీ, ఒకవేళ నువ్వు సత్యంగా జీవిస్తే కర్మలు అంటుకోవని అనుకుంటావు నువ్వు. కానీ ఎట్లయితే మనం ఇప్పుడు బయట దేశం వెళ్ళిపోతున్నాం, దేనికోసం? డబ్బుల గురించి. డబ్బులు తీసుకొచ్చుకుంటాం, అవి అయిపోయినాక ఏం చేస్తాం? మళ్ళీ కూలి పనో లేకుంటే మళ్ళీ బయట దేశం వెళ్ళిపోవడమే కదా. సేమ్ అదే అట్లాగే మనం మళ్ళా వెళ్ళడం రావడం జరుగుతుంది. దీన్ని గమనించి మనం ఏం చేయాలని అంటే సత్యంగా జీవించడం మొదలుపెట్టాలి. సత్యం అని అంటే ఏంటిది అడుగుతారు కొందరు. సత్యం నీకు నువ్వు ఉండడం కాదు. సత్యం అంటే నీకు తెలిసింది నలుగురికి చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ నలుగురు ఇంకో నలుగురు చెప్తారు. అప్పుడు ఆ పవర్ అయితే ఏదైతే ఉన్నదో ఆ పవర్ నీ దగ్గరికి వస్తుంది. ఇది సత్యం. నీకు నువ్వు సత్యంగా ఎన్నటికి ఉండలేవు.